రాష్ట్రంలో 1300 బస్సులకు ఆయన డబ్బు కట్టి జీవో ఇచ్చిపోయినాడు. ఈ 6 బస్సులు ఎవరు పంపినారు? జగనన్న పంపినాడు. చెల్లెమ్మలారా, ఒక్క కొత్త బస్సు కొనలే. గెలిచిన తర్వాత కూడా మిమ్మల్ని మభ్యపెట్టినాడు. బస్సులకు ఆర్డర్ ఇస్తున్నాం, కొత్తగా కొంటున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని. ఈ ప్రొద్దుటూరులో ఉండే డిపోలో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఉండే అన్ని డిపోలలో కూడా పాత బస్సులే, పల్లె వెలుగులే, అన్కండిషన్ బస్సులే. మా ఊర్లో అయితే మేము మొరటి భాషే మమ్మల్ని అంటారు, మేము అంటాం. అట్లా ఏదైనా చేస్తే ముసిల్దానికి సోకు చేసి తిప్పినట్టుంది అంటారు. కొత్త చీర ముసిల్దానికి గట్టి సోకు చేసి ఎట్లుంటుందో పాత బస్సు రంగేచ్చే కూడా అట్టే ఉంటుంది. చంద్రన్న 5 రూపాయల బస్సుకి ఇచ్చినాడు, 2500 3 గ్యాసులు ఇచ్చినాడు సంవత్సరానికి. అది రోజుకి 7 రూపాయలు పడుతుంది. 7 రూపాయలు గ్యాస్కు, అది కూడా అందరికీ లే, కొంతమందికే. అందరికి ఇచ్చినాం అనుకున్నాం 7 రూపాయలు. బస్సుకు అయితే 5 రూపాయలు. 5 రూపాయలు బస్సుకి ఇచ్చి గ్యాస్కి 7 రూపాయలు ఇచ్చి కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు తల్లులు? కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు? ఎంత చెప్పినాడు? ఎంత తీసుకుంటున్నాడు? ఉప్పుకు, పప్పుకు, కొబ్బెరకు, చింతపండుకు, మిరపకాయలకు ఎంత తీసుకుంటున్నాడు? డీజిల్కు, పెట్రోల్కు ఎంత తీసుకుంటున్నాడు? ఈ చేత్తో ఇచ్చనాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు. ఇంతకుముందు చెప్పిన మాట. జగన్ ఈ చేత్తో ఇచ్చనాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు అన్నాడు. ఇప్పుడు రాచమల్లు చెప్తున్నాడు, నువ్వు యా చేత్తో ఇలే, 2 చేతులు సాలవని చెప్పి నీ కొడుకు చేతులు కూడా తెచ్చుకున్నావు. అయ్యి సాలవని పవన్ కళ్యాణ్ చేతులు తెచ్చుకున్నావు. 6 చేతులతో తీసుకుంటున్నావు. ఇంకా సిగ్గు లేదా నీకు? లేదనుకో, ఈవీఎం మిషన్ల అభిమానం మాత్రమే నీకుంది, అది వేరే విషయం. పేదవాళ్ళ అభిమానం నీకు లేదు. ఇదే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైఫల్యం. సూపర్ 6లో స్త్రీ శక్తి ద్వారా ఆయన ఇచ్చిన ఈ పథకం నిర్వీర్యమే. ఇది ప్రయోజనం కాదు, ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరిగేది కాదు. స్వల్పమైనటువంటి కొంతమందికి మాత్రమే అతి తక్కువ మేలు జరిగే ప్రయోజనం తప్ప అందరికీ మేలు జరిగేది కాదు. ఏ బస్సు ఎక్కినా కూడా, నాన్ స్టాప్ బస్సు ఎక్కినా కూడా కడపకు పోయే పరిస్థితి ఉండాలా. నాన్ స్టాప్ బస్సు ఎక్కినా కూడా తిరుపతికి కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ ఎక్కడికైనా పోయే పరిస్థితి ఉండాలా. మేము బస్సులు మారి 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 బస్టాండ్ల మడి అడక్క తినే వాళ్ళ మాదిరి ఉండి మా ఒళ్ళును ఊనం చేసుకొని కాఫీ బంకులమ్మడి, టీ బంకులమ్మడి మేము ఖర్చులు పెట్టుకుంటా పోవాల్సిన పరిస్థితి మాకు ఉండకూడదు. మేము అందరిలాగానే బస్సులో ప్రయాణం చేసే స్థితి మా అక్క చెల్లెమ్మలకు ఉండాలని చెప్పి ఈ పార్టీని గట్టిగా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద మరింత మా స్వరాన్ని మరింత పెంచుతాం. రోజు రోజుకు స్వరాన్ని పెంచుతాం.